ఉదయాన్నే విరిసిన పూలతో ఉన్న చెట్లను చూస్తూ చెట్ల మీద ఉన్న పక్షుల కిలకిలలు, దూరంగా గుడిలో వినిపిస్తున్న దేవుని పాటలు వింటుంటే ఎవరి మనసుకి ప్రశాంతత దొరకదు చెప్పండి. నా ఉదయం వీటితోనే మొదలవుతుంది. పల్లెటూరులో దొరికే ఈ ఆనందం పట్టణాల్లో ఎక్కడ దొరుకుతుంది? వాహనాల శబ్దాలు తప్ప. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైపోయింది వీడియోలు పోస్ట్ చేసి. ముందు వీడియోల్లో రెగ్యులర్గా వీడియోస్ పెడతాను అని అయితే చెప్పాను. కొంత ఆరోగ్యరీత్యా కావచ్చు, సెలవులకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఆఫీసులో వర్క్ కొంచెం ఎక్కువ ఉండటం వలన వీడియోలు అయితే పోస్ట్ చేయలేదు. పూజలు చేసినా కూడా వీడియోలు తీయటానికి వీలు అవ్వలేదు. నా లైఫ్ చాలా బిజీగా ఉంటుంది. వీడియో తీయటానికి కొంత టైం పడితే వీడియో ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవ్వటానికి టైం సరిపోవటం లేదు. అంటే ఇది ఒక సాకు మాత్రమే అని చెప్పవచ్చు. ఇంతకుముందు అదే ఉద్యోగం, అదే జీవితం. కానీ అప్పుడు వీడియోలు పోస్ట్ చేసేదాన్ని రెగ్యులర్గా. కానీ ఇప్పుడు ఎందుకు చేయటం లేదు అనే ప్రశ్న నాలో మొదలైతే దాని నుండి వచ్చిన సమాధానం బద్ధకించటం. నిజంగా చాలాసార్లు ఆలోచించాను. అందుకే ఆ బద్ధకాన్ని పక్కన పెట్టి వీడియోలు చేద్దామని నాకు నేను మోటివేషన్ అయితే చేసుకున్నాను. అందుకే ఇక నుండి నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక నుండి మన ఛానల్లో డివోషనల్ వీడియోలే కాకుండా మోటివేషన్కి సంబంధించిన వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంటాను. నా వీడియోలు చూసేవాళ్ళు ఏ కొద్ది మంది మోటివేట్ అయినా నా కష్టానికి ఫలితం దక్కినట్లేనండి. అలానే డివోషనల్గా కూడా మంచి మంచి కంటెంట్లతో మీ ముందుకైతే వస్తుంటాను. ఈ వీడియోల మీద మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా మంచిగా కానీ చెడ్డగా కానీ ఏదైనా సరే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు. విస్తరాకులో ఒక్కొక్క పదార్థం వడ్డించినట్లు మన జీవితంలో ఒక్కొక్కటి మనమే అమర్చుకోవాలి. అలానే టైంని ఒక ప్రణాళికాబద్ధంగా పెట్టుకుంటే మనం చాలా పనులు చేస్తాం, ఏదైనా సాధించేస్తాం. నేను ఇక నుండి రోజు మార్చి రోజు వీడియోలు పెడతాను అనే నిర్ణయం అయితే తీసుకున్నాను. మరి మీరు నాతో కలిసి ఏమి నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు అనేది తీసుకొని కింద కామెంట్ అయితే చేయండి. మీరు నాకు మోటివేషన్ అయితే నేను మీకు మోటివేషన్ చేస్తాను. ఆడవాళ్ళు మేము ఇంటి దగ్గరే ఉంటాము, ఏం చేయగలం అని అనుకోకండి. అలా అనుకుంటే మీ శక్తి మీకు తెలియదు అని అర్థం. ఎందుకంటే ఆడవాళ్ళు ఇంట్లో ఉండి చాలా సాధించవచ్చు, సాధిస్తారు కూడా. దయచేసి మిమ్మల్ని మీరు తక్కువగా చూసుకోవటం ఆపండి. ముందు మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో దాన్ని ముందుగా అనుకొని మానసికంగా సిద్ధమైతే అవ్వాలి. తర్వాత ఒక ప్రణాళిక ప్రకారం ముందుగా అడుగులు వేయండి. ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఆడవాళ్ళం మనమేం సాధిస్తాం అనే ధోరణి నుండి బయటకైతే రండి. మీకు తోడుగా నేనుంటాను. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ధన్యవాదాలండి.